జీ తెలుగు ఛానల్లో ధారావాహికంగా ప్రసారం జరిగిన చిరంజీవి లక్ష్మి సౌభాగ్యవతి సీరియల్ చాలా అద్భుతంగా నడిచింది. కథ ప్రారంభం నుండి చివరి వరకు ఒక లైన్లో వెళ్తూ ప్రేక్షకులను ఆకట్టుకునే రీతిలో ఉన్నాయి. కొన్ని ఛానల్స్, కొన్ని సీరియల్స్ ప్రారంభించిన కథకు ముగింపుకు సంబంధం లేకుండా ఏదో విధంగా వెళ్తూ అనవసరంగా టైంని వేస్ట్ చేస్తూ కాలం గడుపుతుంటాయి. కానీ చిరంజీవి లక్ష్మి సౌభాగ్యవతి సీరియల్ మాత్రం ముగింపు చాలా అద్భుతంగా ఉంది. ఈ విషయం వీడియో ద్వారా ప్రేక్షక మహాశయులకు చెప్పాలని ఎంతకాలం నుంచో అనుకుంటున్నా, వీలు పడలేదు. ఇప్పుడు చెప్తున్నా. సీరియల్ అంటే ఆ విధంగా ఉండాలి. ఒక టైం బౌండ్లో సీరియల్ ఉంటే కొన్ని సీరియల్స్ 4 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, 6 సంవత్సరాలు నడుపుతారు. చివరికి ఆ సీరియల్స్ గమ్యం మారిపోతుంటాయి. శాడిజం విపరీతంగా పెరిగిపోతుంది. కానీ చిరంజీవి లక్ష్మి సౌభాగ్యవతిలో శాడిజాన్ని అతి తక్కువగా పెట్టారు. విలన్ రూపంలో ఉన్న మహిళ ఎన్ని కుట్రలు చేసినా వెనువెంటనే వాటిని ప్రతిఘటించే మహిళగా మరొక స్త్రీని చూపించటం చాలా చక్కగా ఉంది. సీరియల్స్ అన్నీ కూడా ఆ విధంగా ఒక టైం బౌండ్లో పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే టైం చాలా విలువైనది. ఒక సీరియల్ని సంవత్సరాల తరబడి నడిపేదానికంట తక్కువ సమయంలో మంచి సందేశాత్మకంగా నడిపితే అది చాలా బాగుంటుందని నా అభిప్రాయం. ముఖ్యంగా నా ఈ వీడియో ప్రధాన ఉద్దేశం ఏంటంటే, చిరంజీవి లక్ష్మి సౌభాగ్యవతి సీరియల్ చక్కగా తీసిన దర్శకులకు, నిర్మాతలకు శుభాకాంక్షలు చెప్పేందుకు ఈ సీరియల్ తీశాను. వారందరికీ మరొకసారి నా అభినందనలు.